Hi everyone, welcome back to the AI Tech Cares. Today topic Anufon 60. Anufon 60 ఫాంట్స్ ఉన్నాయి కదా, Anufon 7 కంట ముందు వచ్చినవి 35 అవి ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ మళ్ళీ అడగొద్దు. మీరు ఫస్ట్ ఫుల్గా వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవుట్ ఎపిసోడ్. హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను ఆదరించిన అందరికీ నా పాదాభివందనాలు. అలాగే ఈ వీడియో 6.0 అనుఫాంట్ 6.0 గురించి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్, ఒక కామెంటు, అసలు ఈ వీడియో యూజ్ఫుల్లా కాదా అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. పక్కగా ఒక లైక్ చేయండి. అబ్బా, నాకు పిఎస్సిసి కొంచెం ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే మీకోసం ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. కానీ అది ఏమైందంటే కొన్ని వైలెన్స్ కింద దేని కింద కాపీరైట్ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోకి కొంచెం బూస్టింగ్ అవ్వండి. అబ్బా, నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అనుఫాంట్ 6ని ఫాంట్స్ని ఎలాగ వాడుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అనుఫాంట్ 6 వాడాలంటే ఫస్ట్ కొలిచర్ల సైట్ ఓపెన్ చేసుకోండి, ఏ బ్రౌజర్లోనైనా. అనుఫాంట్స్ ల్యాబ్ వాడిన వాళ్ళు అనుఫాంట్స్ ల్యాబ్, నేను ఇది వాడతాను కాబట్టి అందులో చూపిస్తున్నాను. మీకు డిఫాల్ట్గా అది ఓపెన్ అవ్వగానే అను 6.0లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెక్స్ట్ మీరు తెలుగు అని టైప్ చేసుకున్నాను, నేను తెలుగు అని టైప్ చేశాను. మీకు నచ్చింది మీరు టైప్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత అను 6లోకి డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇదిగోండి, ఇక్కడికి వచ్చి అను 6లోకి ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి చాలామందికి. ఇవి అనుఫాంట్ 7 కన్వర్టెడ్ ఇలా ఉంటాయి. అను 6కి అవేముండవు. ఇప్పుడు చూడండి, మనం అక్కడ ఏదైతే కన్వర్ట్ అయిందో అదే ఫేస్ చేశాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లోను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక ఎక్కడ కస్టమ్ ఫాంట్స్ సపోర్ట్ చేస్తుంది ప్రతి దాంట్లోనూ వాడచ్చు అవి. ఇదే ప్రాసెస్. ఇగో నేను అనుఫాంట్ 6 ఏవిఎస్ ఫాంట్స్ అనేసి నేను ఇచ్చాను. ఇవి నేను ఈ పిక్సెల్ ల్యాబ్లో డిఫాల్ట్గా యాడ్ చేశాను. ఇక్కడ మై యాడ్లోను కూడా ఉంటాయి, ఇక్కడ నేను యాడ్ చేశాను. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మారుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది కదా బ్లూ, అక్కడ చూడండి మారుతుంది కదా. ఇవండి, దీనికి ఈ అనుఫాంట్స్లో 7 లాగా వర్డ్ ఫైల్ గట్ట ఏం అవసరం లేదండి. అవన్నీ ఏమీ అవసరం లేదు, సింపుల్గా వర్క్ అవుద్ది ఇది. అందులో ఇవి అను 6 కాకపోతే 35 ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్ ఆల్రెడీ అను 7లో కూడా ఉంటాయి, కాకపోతే అను 6లో ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి కొందరికి కొన్ని తెలియట్లేదు. ఇక్కడ ఈ పిక్సెల్ ల్యాబ్ డౌన్లోడ్ చేసుకుంటే 85 ఫాంట్సే కాకుండా ఇందులో చాలా ఉంటాయి. ఈ అను 85 ఫాంట్స్ ఉంటాయి, అను 6కి సంబంధించిన ఫాంట్స్ ఉంటాయి, నార్మల్ తెలుగు ఫాంట్స్ 155 పైన ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ ఫాంట్స్ చాలా ఉంటాయి, అవైతే లెక్కట్లేదు నేను. ఇంకా మోర్ యాడ్ చేశాను. మీకు ఫాంట్సే కాకుండా మీకు మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే చూడండి, స్టిక్కర్స్ హై క్వాలిటీ యాడ్ చేశానండి. నేను స్టిక్కర్స్ కోసమే 3 days అసలు నిద్ర లేకుండా మరి యాడ్ చేశాను. అలాగే మాస్కింగ్, అంటే ఇప్పుడు ఒక మాస్కింగ్ చేయాలంటే ఇగోండి చూడండి, ఇటువంటిది నార్మల్గా ఉన్న దాంట్లో ఈ టైప్ ఉండదు అనమాట, బాగా థిన్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎఫెక్ట్ చూడండి ఎలా వస్తుందో. ఇది వేరే వాటిలో ఉండదు, అందులో మాత్రం ఉంటుంది. నేను యాడ్ చేశాను కాబట్టి ఇది కూడా నేను చాలా రోజులు యాడ్ చూసి ఏది ఎలాగని ఆలోచించి యాడ్ చేశాను. నేను గొప్ప చేశాను అని అనట్లేదు, యాడ్ చేశాను, వాడట్లేదు, తెలియట్లేదు. చూడండి, అంటే అన్నీ నేను చెప్తే ప్రాబ్లం అయిపోద్దని నేను చెప్పట్లేదు. మీకు ఒరిజినల్గా మీకు ఏది నచ్చితే చేసుకోండి. ఒకవేళ ఇది వాడిన వాళ్ళకి మోసం మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా. అలాగే స్టిక్కర్స్ ఇంకా చాలా ఉన్నాయండి. మొహరం గురించి చూడండి, నేను ఎన్ని యాడ్ చేశాను. ఉంటాయి అనుకో, మీకు చాలా క్వాలిటీ చూడండి.
ఈ స్టిక్కర్ కూడా ఉంటుంది. మీరు వాడడమే స్టిక్కర్స్ చాలా ఉంటాయి, చాలా ప్రతి దానికి సంబంధించిన చూడండి ఇవన్నీ ఉంటాయి. మీరు బాగా వాడండి. కానీ ఈ వీడియోలో నేను పిక్సెల్ ల్యాబ్ డౌన్లోడ్ చేసుకొని చెప్పలేను, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదా నా ఛానల్ ఓపెన్ చేసి లిస్ట్ ఉంటుంది అనూప్ ఫాంట్స్ అనేసి, లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అనూప్ ఫాంట్స్ది. లేదా మీ పక్కన థంబ్నెయిల్ కనిపిస్తుంది, ఆ థంబ్నెయిల్ చూసి అది ఏ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వీడియో పక్క ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, వెళ్ళి ఫస్ట్ కామెంట్లో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి వీడియో చూసి. ఓకేనా? అనూప్ ఫాంట్ 6 వీడియో అసలు శుభాకాంక్షల ఫాంట్ని ఎలాగ వాడాలి, అలాగే చాలా ఫాంట్స్ ఉన్నాయి అలాంటివి, అవి ఎలాగ వాడాలి అనూప్ ఫాంట్స్లో అనేది వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.